ఏవండో ఇది విన్నారా? మన గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వచ్చిందంటండి. అందుకని చెప్పేసి కొన్ని రోజులు ఎగ్స్ ఇంకా చికెన్ కొన్ని రోజులు తినడం మానేయండి. మనకి సీ ఫుడ్ బాగా దొరుకుతుంది కాబట్టి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫస్ట్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, అలాగే అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అవి కలిపి పేస్ట్ చేసుకొని ఇలా మనం చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం పచ్చిమిర్చి, వంకాయలు, బెండకాయలు వేసి ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్. తర్వాత అందులో మనం ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత అందులోనే మనం చింతపండు పులుసు కూడా వేయండి. చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత అప్పుడు చేపలు వేయాలన్నమాట. అప్పుడు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు మీరు ఉప్పు ఇంకా కారం సరిపోయింది లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట. చికెన్ వచ్చేసి తక్కువ ఉడికి చెడుతుందంట, అలాగే చేపలు వచ్చేసి ఎక్కువ ఉడికి చెడుతుందంట. అందుకని చెప్పేసి మనం వాటర్ తక్కువ వేసుకోవాలి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.